రైట్. మనకు ఓయూ నుంచి డాక్టర్ వేణు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తారు? ఒక పక్క 42% చట్టబద్ధంగా చేస్తామని హామీ ఇచ్చింది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తానంటా ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నారు? స్వాగతిస్తున్నారా దీన్ని? 100% వ్యతిరేకిస్తున్నాం. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కులగణన చేసుకున్నాం. ఎంపారికల్ డాటా ఉంది, అన్నీ ఉన్నాయి, ఫైల్ మొత్తం రెడీగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నామంటే, మీరు మీ హోదాలో రాజ్యాంగబద్ధంగా ఒక పొలైట్గా ప్రధానమంత్రి గారి పర్మిషన్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ తీసుకోండి. అట్లనే మీ రాహుల్ గాంధీ గారికి రేపు జరగబోయే సభలో స్తంభింపజేయమని చెప్పండి. ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా మీరు ఎన్నికలకు పోతా అంటే ఇది చాలా తప్పుడు కార్యక్రమం. బీసీలను మరోసారి వంచన చేస్తున్న కార్యక్రమం. 42% రిజర్వేషన్ సాధన సమితి స్పష్టంగా చెప్తున్నది. స్థానిక సంస్థలకు ఎన్నికల్లో పోతే మేము కూడా మళ్ళీ మా బీసీ సంఘాలు 42% రిజర్వేషన్ సాధన సమితి అన్ని సంఘాలు కూర్చొని మా యొక్క స్ట్రాటజీ కూడా అతి త్వరలో తెలియజేస్తుంది. అంటే ఒక పక్క బీజేపీ బీసీలకు పెద్దపీట ఇస్తూ ఉన్నదని చెప్తా ఉన్నది. ఇటు కేంద్రానికి విషయానికి వచ్చేసరికి ఈ 42% అనేది అమలు చేసే దిశగా ముందరికి సాగుతలేదు, జాప్యం జరుగుతూ ఉన్నది. ముస్లింలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరేం చెప్తారు సార్? మీరు చూడండి, నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓబీసీ లిస్టులో ముస్లిమ్స్ యాడ్ చేశాడు. నరేంద్ర మోడీ గారు పాలన కూడా చేశారు. వారి మిగతా రాష్ట్రాలలో కూడా ముస్లింలు ఉన్నారు బీసీల లిస్టులో. ఎందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముస్లింలు బెనిఫిట్ కావట్లేరా? వారు తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్లో బెనిఫిట్ కావట్లేరా? తప్పుడు మాటలండి. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సభలో ఆమోదం తెలిపినట్టే తెలిపి 42% రిజర్వేషన్లో మైనార్టీలకు 10% రిజర్వేషన్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ అది మొదటి పుణ్యకాంచి రెండు రకాల విధానం ఉంటుంది. ఎప్పుడు ఒకవైపు మతం ముందలేస్తుంది, ప్రతిదానికి అయిందానికి కాదానికి మతం అని చెప్తుంది, ప్రజల మధ్యలో విధ్వంసాన్ని క్రియేట్ చేస్తుంది. తప్పుడు విధానాలు బీజేపీ పార్టీ అవలంబిస్తుంది. రాబోయే రోజులలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఏవైతే మంత్రులని ఆ రోజు ఆంధ్ర పెట్టుబడిదారులను అడ్డుకున్నామో, రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి 8 మంది మంత్రులని, ఎమ్మెల్యేని, వాళ్ళని ఇంట్లోని అడ్డుకుంటాం. పరిషత్ ఎన్నికల్లో అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది కదా. మరి సర్పంచ్ ఎలక్షన్లు లేట్ అవుతూ ఉన్నాయి, జాప్యం జరుగుతుంది, ల్యాబ్స్ అయిపోతాయి, ఒక 3,000 కోట్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. అట్లేం లేదండి. జాబ్స్ 3,000 కోట్లకు సంబంధించిన విషయం ఏం కాదు. అది ప్రజల్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఈ మధ్యకాలంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం చూడండి, చిన్నగా కుల సంఘాలను ఎంకరేజ్ చేసుకుంటా కుల సంఘాలను ప్రేమతో దగ్గర తీసుకుంటుంది. నిజంగా కూడా మీకు కుల సంఘాల మీద ప్రేమ ఉంటే సహకార సంఘాల ఎన్నికలు పెట్టండి. మీరు చిత్తశుద్ధితో ఎన్నికలు పెట్టండి. సహకార సంఘాలకు పెట్టకుండా ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. బీసీలను వంచన చేయడమే, ఎస్సీ ఎస్టీ బీసీలను. ఎట్లా ఉండబోతున్నది మరి కార్యాచరణ? ఆల్రెడీ సిద్ధమైంది ప్రభుత్వం, ఎలక్షన్లకి జీవో కూడా దేనుంది అన్నారు రేపు. రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నామండి, ఈ అమరవీరుల సూపర్ నుండి చెప్తున్నాం. ఏం చెప్తున్నాం అంటే, మీరు ఇప్పటికైనా, ఇంకా టైం ఉంది, ఇప్పటికిప్పుడే హైకోర్టు ఏమి మిమ్మల్ని మీ మీదకి వచ్చేమి అది చేయట్లేరు. ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోండి. ఫైల్ మొత్తం రెడీగా ఉంది. ఆ రోజు తమిళనాడులో జయలలిత గారు ఏ విధంగానైతే బాధ్యత తీసుకొని అక్కడ 69% రిజర్వేషన్లు వచ్చినాయో, 1983 తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్ ఏ విధంగా తయారు చేసారో అట్లా మీరు రిజర్వేషన్ యాక్ట్ తయారు చేయించి 9వ షెడ్యూల్లో పెట్టడానికి మీ చిత్తశుద్ధి చూపితే మిమ్మల్ని కూడా భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి బీసీలు ఆలోచన చేస్తారు. లేకపోతే నిన్ను మధ్యలోనే ఇంటికి పంపేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు మా బీసీ సంఘాలు.